నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వయోవృద్ధుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం గోకారం గ్రామంలో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 82 సంవత్సరాల పంచుగుల పరశురాములు అనే వయోవృద్ధుడు గోకారం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గోకారం ప్రజల కోరిక మేరకు సర్పంచ్ బరిలో ఉంటున్నట్లు పరశురాములు తెలిపారు. 2002 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్గా గెలుపొందినానని, గ్రామ పంచాయతీలో 30 సంవత్సరాల అనుభవం ఉందని తెలిపారు. 82 సంవత్సరాల నేను ఇప్పటికీ సేవ చేయాలనే ఆలోచనతోనే ఆరోగ్యంగా ఉన్నానని పరశురాములు తెలిపారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గోకారం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని వయోవృద్ధుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓకేనా గుర్తుకే మా ఓటు వచ్చిందా? పోని 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 ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గుర్తుల గుర్తు ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తు, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. నేను గోకారం గ్రామ పరశురాములు సర్పంచ్గా నిలబడ్డా. నాది చారకొండ మండల్ గోకారం గ్రామ పంచాయతీకి నేను పోటీ చేస్తున్నా. టీఆర్ఎస్కి వెళ్ళి నన్ను పెద్ద మనుషులందరూ కూడిచి రెండు పార్టీలు కలిసి నన్ను ఎన్నుకున్నారు. బీజేపీ టీఆర్ఎస్ నన్ను వాళ్ళు ఏకగ్రీయంగా ఎన్నుకుందామంటే కూడా అవతల ఎక్స్ పార్టీ వాళ్ళు మళ్ళీ పోటీ చేసి నామినేషన్ వేయించిండ్రు. నన్ను పెద్ద మనుషులు మొత్తం గ్రామ ప్రజలు నన్ను మొత్తం ఒప్పుకున్నాకనే నేను నామినేషన్ వేసిన. నన్ను గెలిపిస్తానని ఒప్పుకున్నాకనే నేను నామినేషన్ వేసిన. నన్ను గెలిపిస్తుండ్రు, నేను గెలుస్తున్నా. ఇంతవరకు పని నేను మురికి కాలువలు చేసిన, పైప్ లైన్లు వేసిన, ఊళ్ళో గ్రామంలో అన్ని సప్లై కరెంటు తెచ్చిన, ట్రాన్స్ఫరాలు తెచ్చిన. ఇది చంద్రబాబు పీరియడ్ల 2002 సర్పంచ్గా 5 సంవత్సరాలుగా నేను గ్రామంలో పనిచేసిన. అన్నీ నేను చేసిన పనులు లేవుండే. ఇప్పుడు వాళ్ళు చేసిన కాంగ్రెస్ చేసిన పనులు లేవు. 82 ఏళ్ళు నేను గట్టిగా ఆరోగ్యం బాగుంది. చాలా యాక్టివ్గా ఉన్నా. నేను చంద్రబాబు లెక్క పనిచేస్తా. నేను చంద్రబాబు ఉన్నప్పుడు నేను సర్పంచ్నే, జయపాలాదేవి ఉన్నప్పుడు సర్పంచ్నే. వాళ్ళు అంతా యాక్టివ్గా పనిచేస్తా. ఇప్పటికి కూడా చేస్తా. ఇంకా 5 ఏళ్ళు గోకారం అభివృద్ధి ముందు నడిపిస్తా. నేను అన్నీ ఎదుర్కొంటా నేను గెలిస్తే. నమస్కారం. మా దగ్గర గ్రామ పెద్దగా పరశురాములు గారిని, అంటే కులానికి ఎస్సీ అయినా కానీ అందరితోటి కలుపుకొని అన్ని కులాలని ఏకం చేసుకొని అందరితోటి మంచిగా సమీభావ మిత్రంతో ఆయన అందరితోటి ఉంటాడు. అన్ని సమస్యల మీద ఆయన పోరాడతాడు. ఆయన కరెక్ట్గా మన గ్రామానికి మంచి వ్యక్తి అని మేము ఆయనని ఎన్నుకోవడం జరిగింది. అన్ని పార్టీలతోటి మాట్లాడుకొని మా యూత్ అందరం పిల్లలు పెద్దలతోటి అందరితోటి కూర్చొని మేము మాట్లాడుకొని పరశురాములు గారిని ఎన్నుకోవడం జరిగింది. గత అనుభవం అంటే మాకు ఎల్లండ మండలం కింద ఉండే, అప్పుడు 5 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి. అనుభవం చాలా ఉంది. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా ఊర్లో ఈయన లేకుండా సమస్య ముందుకు రాదు. ప్రతి ఒక్కరు ఇంతవరకు ఉన్న సర్పంచి గత పాలక సమస్య ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్న వ్యక్తి కూడా ఏ సమస్య కూడా ఆయన దగ్గర తీసుకెళ్తే పరిష్కారం కాలేదు. మళ్ళీ ఈయననే పిలిపించుకొని అయ్యా ఇది ఉంది, ఈ సమస్య ఉంది, వీడికి రా, ఈయన వస్తే జర బాగుంటుంది మాకని
వ్యతిరేకంగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఈయనను పిలుచుకొని ఆ సమస్య 100% చేసే వ్యక్తి కాబట్టి మాకు కరెక్ట్గా ఇతను ఉంటే మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది, అన్ని విధాలుగా ఉపయోగపడతాయని మేమందరం ఏకగ్రీయంగా వేరే పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ అందరం కలిసి తాతని బలపరచడం జరిగింది. ఇప్పుడున్న పరంగా ఖచ్చితంగా భారీ మెజార్టీ పరశురాములు గారిని గెలిపించడం జరుగుతుంది. మాకు ఇచ్చిన ఉంగరం గుర్తుతోటి ఖచ్చితంగా పరశురాములు గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి చెప్పడం